హాయ్ అండి. చిన్న చిన్న చేపలు చూసారా ఎంత బాగున్నాయో నిగనిగలాడుతూ. మా ఆయనకి చేపలంటే చిన్న చిన్న చేపలంటే చాలా ఇష్టం అండి. అవి ఎంత లేట్ అయినా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తారు చేయించుకుని. అవి ఉప్పు పసుపు వేసి కడిగి మంచిగా ముందు ఒక వాటర్తో కడిగి తర్వాత ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నానండి. ఆయనకి చేపలంటే చాలా ఇష్టం. నైట్ ఎంత లేట్ అయినా చేయించుకుని తీసుకొచ్చి నైట్ 9 అయిపోయినట్లుంది వండించుకుని అప్పుడు డిన్నర్ చేసాము. నార్మల్గా అయితే త్వరగా చేస్తాము డిన్నర్ పిల్లలకు పెట్టిన తర్వాత. ఆయన అది తీసుకురావటం లేట్ అయ్యింది. అవన్నీ చేయించుకుని అప్పుడు ఇంకా కావాల్సిన ఐటమ్స్ చూద్దామా ఫ్రెండ్స్. చిన్న చిన్న చేపలు, చింతపండు తగినంత, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అవన్నీ ఇంకా పసుపు ఉప్పు కారం అవన్నీ తెలిసినాయి కదా ఫ్రెండ్స్. అప్పుడు చిన్న చేపలే కాబట్టి చిన్న పాత్ర పెట్టుకుని అందులో ఆయిల్ పోసి మెంతి పౌడర్ వేసుకున్నాను. పసుపు, కొద్దిగా ఆనియన్స్, సాల్ట్ త్వరగా మగ్గుతాయి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కారం, ధనియా పౌడర్ వేసి మగ్గించుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసి చిట్టి చేపలు అందులో వేసుకుని కలిపేద్దాం ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వండలేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ అంత చిన్న చేపలను వండటము. మా ఆయన చెప్పారు ఇగురులాగా ఉండాలి అని చెప్పారు. అందుకోసమే నాకు తెలీదు, మా నార్మల్ చేపలలాగానే వండేస్తే జస్ట్ ఇలా తిప్పేసరికి అది మెత్తగా అయిపోయి చిదిరిపోయింది. మళ్ళీ అలా క్లాత్ పట్టుకుని తిప్పాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటే సూపర్ ఫ్రెండ్స్. అంతా చాలా బాగుంది కర్రీ, టేస్టీగా అనిపించింది. మేము తిన్న తర్వాత చాలా బాగా అనిపించింది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టాటా.